Distance between P and Q, it is 27 kilometers. Pకి Qకి మధ్యలో దూరము 27 కిలోమీటర్లు. సేమ్ ప్రీవియస్ క్వశ్చన్ సార్. P and Q, it is 27 kilometers. 27 కిలోమీటర్లు. ఓకే, ఇద్దరు పీపుల్ ఏ అండ్ బి పి నుంచి క్యూకి వెళ్తున్నారు. ఏ స్పీడ్ రేషియోలో వెళ్తున్నారు? రైట్, రెస్పెక్టివ్లీ. టైం డిఫరెన్స్ కనుక అవుతే వాడు క్వశ్చన్లో ఇచ్చేవాడు, క్వశ్చన్లో టైం గురించి ఏమీ చెప్పలేదు. అంటే ఇద్దరు సేమ్ టైం స్టార్ట్ అవుతున్నారు. సేమ్ టైం స్టార్ట్ అవుతే స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ రేషియో. మొదటి వాడు 4 కిలోమీటర్లు వెళ్తే రెండో వాడు 5 కిలోమీటర్లకు వెళ్ళాడు. దీ రేషియోకి కరస్పాండింగ్గా డయాగ్రామ్ వేసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. అంటే పి అండ్ క్యూ, రెండో వాడు లార్జర్ స్పీడ్ తోటి ఉన్నాడు కాబట్టి వాడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఆర్ అనే పాయింట్ దగ్గర ఫస్ట్ వాడిని కలుస్తున్నాడు. రైట్, సో కాబట్టి ఫస్ట్ వాడు 4 కిలోమీటర్లు, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 4 కిలోమీటర్లు. ఎప్పుడైతే ఫస్ట్ వాడు 4 కిలోమీటర్లు వెళ్ళాడో సెకండ్ వాడు 5 కిలోమీటర్లు వెళ్ళాడు. 5 కిలోమీటర్లు ఎట్లా? వెళ్ళడము మళ్ళీ రావడము. ఆల్రెడీ 4 కవర్ అయింది, మిగిలింది 1. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాడు. అంటే ఈ రెండు సేమ్ డిస్టెన్స్లే కదా. ఆర్ నుంచి క్యూకి వెళ్ళినా క్యూ నుంచి ఆర్కి వచ్చిన సేమ్ డిస్టెన్స్. మిగిలింది 1 సేమ్ డిస్టెన్స్ కాబట్టి 0.5. ఇది నా 0.5 ఆర్ నుంచి క్యూకి, క్యూ నుంచి ఆర్కి 0.5. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు గ్యాప్ ఎంత సార్? 4.5. కానీ అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకు గ్యాప్ ఎంత ఇచ్చాడు? 27. 4.5 27 అయిందంటే దేంతోటి లబ్ధం చెయ్యాలి? ఇంటూ 6 తోటి లబ్ధం చేయాలి. ఇంటూ 6 తోటి లబ్ధం చేయాలి. క్వశ్చన్లో ఏమన్నాడు వాడు? డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్ అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4, ప్రతిదాన్ని 6 తోటి లబ్ధం చేయాలి కాబట్టి 4ని 6 తోటి లబ్ధం చేస్తే 4 6 are 24. డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఆర్ ఎంత? 24. రవి అండ్ అజయ్ ఇద్దరు సైమల్టేనియస్లీ, ఒకే సమయంలో, సైమల్టేనియస్లీ అని ఎక్కడైతే అన్నాడో దాని మీనింగ్ ఏంటంటే ఒకే సమయంలో. రవి అండ్ అజయ్ స్టార్ట్ సైమల్టేనియస్లీ ఫ్రమ్ ఏ పాయింట్ ఏ టువర్డ్స్ బి 60 kilometers అబౌట్. ఏ అండ్ బి, ఇదేమో ఏ, ఇదేమో బి. గ్యాప్ ఎంత? 60 kilometers. గ్యాప్ ఎంత? 60 kilometers. రవీస్ స్పీడ్ ఏమో అజయ్ స్పీడ్ కంటే 4 కిలోమీటర్లు తక్కువ, 4 km/h తక్కువనట. మనకు రేషియో కావాలి అని అంటే 2 వాల్యూలు కావాలి. ఇప్పుడు ఎక్స్ పెట్టుకున్నాను అనుకోండి, ఇంకోటి x/x-4 అవుతుంది. x/x-4. కాబట్టి నేను ఆన్సర్ ఆప్షన్ నుంచి వద్దాం. సపోజ్గా రవీస్ స్పీడ్ ఫస్ట్ ఆప్షన్ ఏ తీసుకుంటున్నాను, ఈజీగా అయిపోతుంది ఆన్సర్. ఆప్షన్ ఏ. రవీస్ స్పీడ్ గనక 12 km/h అనుకున్నాను అనుకోండి. అజయ్స్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి? రైట్, అజయ్స్ స్పీడ్, రవీస్ స్పీడ్ ఈజ్ 4 km/h లెస్ దాన్ దట్ ఆఫ్ అజయ్. ఇది 12 అనేది అజయ్కి 4 km/h తక్కువనట. అంటే అజయ్ స్పీడ్ ఎంత అవుతుంది? 16 అవుతుంది. సో సేమ్ టైం కాబట్టి స్పీడ్ ఆఫ్ ఆర్ రవి ఈజ్ టు స్పీడ్ ఆఫ్ అజయ్. స్పీడ్ ఆఫ్ రవి ఈజ్ టు స్పీడ్ ఆఫ్ అజయ్ ఎంత? 12/16. 4 3s are 12, 4 4s are 16. స్పీడ్ ఆఫ్ రవి ఈజ్ టు స్పీడ్ ఆఫ్ అజయ్ ఎంత? 3. రైట్, 3:4. 3:4 అంటే దాని అర్థం ఏంటి సార్? వీడు 3 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే అదే టైంలో వీడు మొత్తము వెళ్ళి ఇక్కడికి వచ్చాడు కనుక ఇద్దరు మీట్ అయ్యారు. సో ఇది 3, మిగిలింది ఇదంతా కూడా ఏం కావాలి? మిగిలింది 1 కావాలి. అంటే ఇది 0.5 అవుతుంది, ఇది 0.5 అవుతుంది. 3.5 60. 3.5లో నాకు 7 అనే ప్రధాన సంఖ్య ఉన్నది, 60లో లేదు. కాబట్టి మనం ఏం చేద్దామంటే 12 km/h ఆప్షన్ కాదు, 8 km/h ఆప్షన్ అనుకుందాం. 8 km/h ఆప్షన్ అనుకుందాం. 8 km/h ఆప్షన్ అనుకుంటే ఆ ఆప్షన్ ఎవరిది సార్? రవి స్పీడ్ది. రవి స్పీడ్ అంతా 8 km/h అని అనుకుంటే
రైట్. అజయ్స్ స్పీడ్ ఏమవుతుంది? రవీస్ స్పీడ్ అజయ్స్ స్పీడ్ కంటే 4 km/h తక్కువ. 4 km/h తక్కువ అంటే అజయ్స్ స్పీడ్ ఎంత? 12 km/h. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ సి యూస్ చేసుకుంటున్నాను. స్పీడ్ ఆఫ్ రవి ఈజ్ టు స్పీడ్ ఆఫ్ అజయ్. ఇది ఎంత అయింది? 2/3 అయింది. ఇది 2/3 అయింది. ఇది ఆప్షన్ ఏకి తీసుకున్న డయాగ్రామ్. ఆప్షన్ సికి ఇది ఒకటేమో 2, ఇంకోటేమో 3. అంటే ఇది పైనది 0.5 అండ్ ఇది 0.5. అప్పుడే అజయ్ రవిని కలుస్తాడు. స్పీడ్ ఆఫ్ రవి ఈజ్ టు స్పీడ్ ఆఫ్ అజయ్ 2:3 కాబట్టి ఫస్ట్ ఇతనేమో 2 km వెళ్తే ఇతను 3 km. 2కి వెళ్తాడు, 0.5 వెళ్ళడము, 0.5 రావడం. ఈ మొత్తం డిస్టెన్స్ ఎంత సార్? 2 + 0.5 2.5. 2.5 కాస్త మనకు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 60 ఇచ్చాడు. 2.5 24s are 60. 2.5 20s are ఏమో 5. 2.5 4s are ఎంత? 10. 50 + 10 ఎంత? 60. అంటే ఇంటూ 24 చేశాను. క్వశ్చన్లో ఏమన్నాడు? అండ్ మీట్స్ ఎట్ 12 km. 0.5కి ఇంటూ 24 చేస్తే ఎంత వస్తుంది? 12. క్వశ్చన్లో ఎంత ఉంది వాల్యూ? 12 ఉంది. కాబట్టి నేను అనుకున్న ఆన్సర్ ఆప్షన్ కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ ఏంటి సార్? ఆప్షన్ నంబర్ సి.